బార్ల లైసెన్సులకు మేము దరఖాస్తు చేయం, ఇతరులను చేయనివ్వం. ఇది టీడీపీ సిండికేట్ ఏపీలో ప్రస్తుతం సాగిస్తున్న హై డ్రామా. ఇందులో మతలబు ఏంటంటే మద్యం విక్రయాల ద్వారా భారీ లాభాలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పన్నాగం రచిస్తున్నారు. దరఖాస్తులు దాఖలు కాలేదు కాబట్టి లాభాల మార్జిన్ను సిండికేట్ కోరినంతగా పెంచేందుకు తలగ్గాల్సి వచ్చిందని వారు పకడ్బందీగా ఆడుతున్న దొంగాటగా కనిపిస్తోంది. ఇది టీడీపీ ముఠా రక్తి కట్టిస్తున్న బార్ల లైసెన్సుల నాటకం గూడు పుటాని ఏంటంటే ఏపీలో 840 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. కానీ సోమవారం నాటి పరిస్థితి ఏంటంటే దాదాపు 2300 దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వాటిలో కేవలం 72 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో కూడా కనీసం 4 చొప్పున దరఖాస్తులు దాఖలైన బార్లు కేవలం 45 మాత్రమే. కనీసం 4 దరఖాస్తులు వచ్చిన బార్లకే లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామని ప్రభుత్వం బార్ల పాలసీ ప్రకటించింది. అంటే 840 బార్లలో లాటరీ ద్వారా లైసెన్స్ ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నవి కేవలం 45 బార్లే. మరోవైపు దరఖాస్తుల దాఖలకు ఇవాళ గడువు ముగుస్తూ ఉండడంతో మొత్తం 70 బార్లకు కూడా కనీసం 4 చొప్పున దరఖాస్తులు దాఖలవుతాయన్న నమ్మకం కూడా లేదు. అంటే మొత్తం 840 బార్లలో 10% బార్లకు కూడా లాటరీ నిర్వహించి లైసెన్సులు కేటాయించే పరిస్థితి లేదన్నది స్పష్టమవుతోంది. ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వీరిలో తమ సిండికేట్ కాని వారిని టీడీపీ నేతలు గుర్తిస్తున్నారు. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని టీడీపీ గూండాలు పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు. పోనీ టీడీపీ సిండికేట్ సభ్యులైన ఒక్కో బార్కు కనీసం 4 చొప్పున దరఖాస్తులు చేశారా అంటే అది లేదు. ఎందుకంటే అడ్డగోలు లాభాలు కొల్లగొట్టేలా బార్ పాలసీలో మార్పులు చేయాలన్నదే వీరి అసలు పన్నాగం. ఇక సిండికేట్కి అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మార్జిన్లు పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే 840 బార్లలో కనీసం 10% బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం. ప్రస్తుతం బార్లకు 105% ఇన్వాయిస్ ధరకు మద్యం సరఫరా చేస్తున్నారు. అంటే ఒక్కో బాటిల్పై వారికి 30% చొప్పున లాభం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఒక్కో బాటిల్పై 15% చొప్పున చిల్లు పడుతుంది. దీన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్కు అడ్డగోలుగా లాభాలు వచ్చేలా చేసి ప్రభుత్వ ఖజానాకు గంటి కొట్టడమే చంద్రబాబు ప్రభుత్వ ఎత్తుగడ అన్నది స్పష్టమవుతోంది.